నమస్తే అమ్మా. రారాజు కూర్చో. ఆడపిల్ల పుట్టింది కదా, చాలా అదృష్టవంతుడివి. దురదృష్టానికి నేలలో బ్రతికేవాళ్ళమ్మా. మీరు మా పాపకు ప్రాణం అయితే పోసారు కానీ నేనైతే జీవితాన్ని ఇవ్వలేనమ్మా. పెంచి పోషించి చదివించి పెళ్లి చేసే స్తోమత అయితే నాకు లేదమ్మా. దిగులు పడకరాజు, అందుకే కదా మన కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో 10 ఏళ్ల లోపు ఆడపిల్లలందరూ అర్హులే. అంతేకాకుండా ఏడాదిలో 1000 నుంచి 1,50,000 దాకా జమ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏ ఇంటి ఆడపిల్లకైనా చదువునైనా పెళ్లికైనా ఈ పథకం తోడవుతుంది. నిజమా అమ్మా? మా జీవితాలు నిలబెట్టే మంచి విషయం చెప్పారమ్మా. చాలా ధన్యవాదాలమ్మా. నమస్తే అన్న. నమస్తే రాజు. ఏంటి మహాలక్ష్మి పుట్టిందంట కదా మన ఇంట్లో? అవునన్నా, ఆడపిల్లల కోసం ఏదో పథకం ఉందంటన్నా. అదా రాజు, సుకన్య సమృద్ధి యోజన అని చెప్పి ఒక పథకం ఉంది. దానిలో నువ్వే కాదు, ఎవరికి ఆడపిల్ల పుట్టినా భారతదేశంలో నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆడపిల్లకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా పథకాలు ఇస్తున్నారు. దానిలో సుకన్య సమృద్ధి పథకం ఒకటి. దీనిలో 14 సంవత్సరాల వరకు మీరు డబ్బులు జమ చేస్తూ పోతుంటే 21 సంవత్సరాల తర్వాత దాని నుంచి మీకు చాలా ప్రతిఫలాలు వస్తాయి. అంతేకాకుండా మీరు 18 సంవత్సరాలు దాటిన తర్వాత మీ పిల్లలకు పెళ్లి చేయాలన్నా, అలాగే పెద్ద చదువులు చదివించుకోవాలన్నా దానిలో ఒక సగభాగం అంటే 50% డబ్బులు మీరు తీసుకుని మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. అందుకని మన కేంద్ర ప్రభుత్వం ద్వారా మన నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాల ద్వారా మన భవిష్యత్తుకి ఏ డోకా లేదు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఆడపిల్లల సంరక్షణకై ప్రవేశపెట్టలేని పథకాన్ని మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. వెంటనే మీరు ఇక్కడ దగ్గరలో ఉన్న మీ పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఆ పథకంలో చేరండి. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా వారి పేరుతో పోస్ట్ ఆఫీస్లో సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాను తెరవండి. ఆ ఖాతాలో ఆ ఆడపిల్ల పేరు మీద డిపాజిట్ చేయండి. పెళ్లి అయ్యే నాటికి ఎక్కువ మొత్తంలో అమ్మాయికి వచ్చి మంచి ఉపయోగం జరుగుతుంది. సుకన్య సమృద్ధి మన ఆడపిల్లల భవిష్యత్తుకై కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న భరోసా.